హలో ఫ్యామిలీస్, నా డే ఎలా స్టార్ట్ చేశానంటే రాగి రోటీ చేస్తున్న. దీనికి కావాల్సిన పదార్థాలు స్క్రీన్ మీద చక్కగా క్లారిటీగా కనిపిస్తుంది. తర్వాత రాగి రొట్టె చేయడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి 1 లోట వాటర్ వేసాను. వాటర్ మరుగుతున్నప్పుడు మనం సేమ్ జొన్న రొట్టె లాగానే చేసుకోవాలండి. దీనికి పెద్ద పనేం కాదు. నీళ్లు మరుగుతున్నప్పుడు రాగి పిండిలో వేసేసి మంచిగా పిండి కలిపిన తర్వాత ముద్దలాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పిండిని గిన్నెలో మళ్ళీ చల్లనీళ్ళు తీసుకొని చపాతి పిండిలాగా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 4 మినిట్స్ అట్లా పిండిని పిసుకుతూనే ఉండాలి. పిసికిన తర్వాత చపాతి పిండిలాగా స్మూత్గా ముద్దలాగా వస్తుంది. చపాతి పిండిలాగా పిసుక్కొని తర్వాత నేను రొట్టెని కవర్ మీద చేస్తున్నా. కవర్ తీసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం చపాతి ఉండలాగా చేసిన దాన్ని రౌండ్గా చేసిన తర్వాత రొట్టెలాగా మనం చేసుకోవాలి. ఈ రాగి రోటీ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు అండి. ఈజీగా చేసుకోవచ్చు మనం. తర్వాత రొట్టె చేసిన తర్వాత స్టవ్ వెలిగించిన తర్వాత రొట్టె కాల్చుకునే పెంకుని స్టవ్ మీద పెట్టిన తర్వాత పెంకు హీట్ అయిన తర్వాత ఈ రొట్టెను ఒక్కొక్కటి మనం పిసుకొని రొట్టె చేసుకున్నాం కదా, రొట్టెని ఒకదాని తర్వాత ఒకటి 2 సైడ్లు కాల్చుకోవాలండి. మంచిగా దోరగా కాల్చుకోవాలి. ఈ రాగి రోటీ మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఇలా ఇంకొక రొట్టె కూడా చేసి మనం కాల్చుకుందాం. అట్లనే ఒక 4 రాగి రోటీ చేశానండి. మీడియం సైజువి, అంత పెద్దది కాదు, అంత చిన్నది కాదు. ఈ రాగి రోటీ మనం రోజు డైట్లో చేర్చుకోవడం వల్ల మన బోన్స్, మన హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఎంతో ఈజీగా టేస్టీగా కూడా చేసుకోవచ్చండి. ప్రాసెస్ కూడా ఒక 10 మినిట్స్లో కూడా అయిపోతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే అన్నీ అట్లా చేసుకున్న తర్వాత మనం ఈ రాగి రోటిని మనం ఏ కర్రీతో అయినా తినొచ్చండి. వెజ్ కర్రీ, నాన్ వెజ్ అయినా దేంతో అయినా తినొచ్చండి. ఇది మన హెల్త్కి చాలా మంచిదండి. రాగి రోటీ మీ డైట్లో చేర్చుకోండి. మీరు మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటారు. ఈ రాగి రొట్టె మనకి